లైఫ్ ఆధ్యాత్మిక్ ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. ఓం శాంతి. ఈరోజు ఎపిసోడ్లో ముఖ్యమైన అంశం బుద్ధి యొక్క క్షమతా శక్తిని ఎలా పెంచుకోవాలి. ఏ రంగాల్లో అయినా సరే ఈరోజు మానవుడు చదువులో అనండి, ఎడ్యుకేషన్ ఫీల్డ్లో, మరి ఒక ఇన్వెన్షన్ కనిపెట్టడంలో, అన్వేషణలో, ఆధ్యాత్మిక రంగంలో, ఎన్ని రంగాల్లో అయినా సరే ఆధారమైంది మెయిన్ బుద్ధితో కూడింది. ఎప్పుడైతే బుద్ధి యొక్క క్షమతా శక్తి చాలా విశాలంగా ఉంటుందో ఏ విషయాలైనా సరే చాలా అర్థం చేసుకుని, అవగాహన చేసుకుని మనం ముందుకు వెళ్ళగలుగుతాం. క్షమతా శక్తి అంటేనే ఆధ్యాత్మికంగా కూడా మనము చాలా సూక్ష్మాతి సూక్ష్మమైన ఆధ్యాత్మికమైన రహస్యాల్ని అర్థం చేసుకుని, అవగాహన చేసుకునేటువంటి శక్తిని ఒక విచక్షణ జ్ఞానము అంటారు. కొన్ని సమయ సందర్భాల్లో విచక్షణ జ్ఞానం లేకుండా ప్రవర్తిస్తున్నారు అంటారు. అంటే మంచి చెడు, సత్య అసత్య, జ్ఞాన అజ్ఞానం యొక్క నెగిటివ్ పాజిటివ్, రైట్ అండ్ రాంగ్ అనే డిఫరెన్స్ కూడా తెలియకుండా ఉండడం అనేదే విచక్షణ కోల్పోయి వ్యవహరించడము అంటారు. అది ఎందుకు అవుతుంది? బుద్ధి ఎదగకపోవడము అంటారు. కొంతమంది శారీరకంగా మనిషి చాలా ఎదుగుతుండొచ్చు, కానీ బుద్ధి మాత్రం ఎంతుందో చిన్న వయసులో అలాగే ఉంటుంది. కానీ బుద్ధి యొక్క క్షమతా శక్తి పెంచుకోవాలి అంటే ఆధారమైంది ఆధ్యాత్మిక చింతన. ఈ ఆధ్యాత్మిక జ్ఞానమే ఒక ఆకురాయి లాంటిది, మన బుద్ధికి పదును పెట్టేది. కనుక మనం ఏదైనా సరే చూడండి, వస్తువు ఎంతగా వాడుతూ ఉంటామో అంతగా అది ఎప్పుడు షార్ప్గా మంచిగా పనిచేస్తుంది. ఎప్పుడైతే దాన్ని అసలు వాడకుండా పక్కకు పెట్టేస్తామో అది మొద్దుబారిపోతుంది. నైఫ్, కత్తిపీట ఇలాంటివి ఏదైనా సరే, ఏ వస్తువైనా సరే దానికి ఒక మెయింటెనెన్స్ కావాలి. వాడుతూ ఉంటేనే అది మంచిగా పనిచేస్తూ ఉంటాయి, ఏ వస్తువులైనా సరే. కనుక అలాగే మనం బుద్ధిని ఇప్పటి వరకు బాహ్యంగా కనిపిస్తున్న భౌతిక విషయాల్లోనే ఉపయోగిస్తున్నాం. ఏదైతే బాహ్యంగా కనిపిస్తుందో దాన్ని గుర్తించడం, దాని గురించి ఆలోచించడం అంతవరకునే చేస్తున్నాం. కానీ ఇంకా సూక్ష్మగ్రాహి అంటే బుద్ధి యొక్క క్షమతా శక్తి ఇంకా పెంచుకోవాలి, ఇంకా షార్ప్ అవ్వాలి. బ్రెయిన్ షార్ప్నెస్ అంటారు. తొందరగా ఏ విషయాలనైనా క్యాచ్ చేయగలగాలన్నా, అర్థం చేసుకుని అవగాహన చేసుకోవాలనుకున్నా మనకి బుద్ధి యొక్క క్షమతా శక్తి కావాలి. అలా పురాణాల్లో, వేదాల్లో, శాస్త్రాల్లో, భగవద్గీతలో, సంస్కృత భాషల్లో ఎన్నో సత్యమైన రహస్యాలు ఉన్నాయి. కానీ మనం పైపైన వరకునే కంఠోపాతం చేస్తున్నాం, కానీ దాని యొక్క లోతు రహస్యాన్ని సూక్ష్మ గ్రహించుకునేటువంటి శక్తికి, దాని యొక్క లెవెల్కి బుద్ధి యొక్క పదును కూడా కావాలి. మన యొక్క బుద్ధి యొక్క లెవెల్ కూడా అంత మంచి సతోగా, పవిత్రమైన, శుద్ధమైన, తీక్ష్ణమైన బుద్ధి కావాలి. ఆ ఏ రేంజ్లో అయితే భగవంతుడు మనకి ఆ సత్య గీతాజ్ఞానాన్ని తెలియపరిచారో ఆ లెవెల్లో, ఆ యాంగిల్లో మనం అర్థం చేసుకోవాలంటే వాటి యొక్క సూక్ష్మ రహస్యాల్ని మన బుద్ధి కూడా సూక్ష్మంగా నడవాలి. కనుక అలాంటి సూక్ష్మగ్రాహి, అలాంటి క్షమతా శక్తి బుద్ధికి పదుని ఎక్కించేదే ఈ ఆధ్యాత్మిక జ్ఞానం. అందుకోసం ఈరోజు పిల్లలు కూడా చూడండి, మందిరాల్లో వెళ్ళిన తల్లిదండ్రులు ఏమని దండం పెట్టుకోమంటారు? మంచి బుద్ధిని ప్రసాదించు భగవంతుడా. అంటే బుద్ధి ఒక్కటి మంచిదైతే వాళ్ళు వ్యక్తిత్వంలో, వ్యవహారంలో ఎప్పుడు ఎక్కడైనా ఏదైనా సరి చేసుకుని, సెట్ చేసుకుని వాళ్ళు మంచి జీవితాన్ని తయారు చేసుకోగలుగుతారు. ఎన్ని ఉన్నా కానీ బుద్ధి మంచిగా లేకపోతే ఏమంటారు? వేస్టే కదా, దుర్వినియోగం అవుతుంది. కనుక మనము ఆ బుద్ధి యొక్క క్షమతా శక్తి అంటే దానికి పదును పెట్టుకునేటువంటి సాధన ఏంటంటే ఈ ఆధ్యాత్మికమనే ఆకురాయి. ఎప్పుడైతే దీనికి కొంచెం జోడిస్తూ ఉంటామో ఇది ఆటోమేటిక్గా పదునెక్కుతూ ఉంటుంది. ఎన్నో తెలియని సూక్ష్మ రహస్యాల్ని గ్రహించేటువంటి శక్తి పెరుగుతుంది. అందుకే భగవంతుని దివ్య బుద్ధి ప్రధాత అన్నాం, దివ్య చక్షు విధాత. అంటే బుద్ధికి దివ్య నేత్రాన్ని, దివ్యత్వం ఆల్రెడీ అందరికీ ఒక వివేకం అంటూ ఉంది. మంచి చెడులు
సత్య అసత్యాల్ని గ్రహించేటువంటి అంత మాత్రం బుద్ధి యొక్క తెలివి ఉంది. ఈరోజు వైజ్ఞానిక రంగంలో వచ్చేటువంటి బాహ్య భౌతికమైనటువంటి శాస్త్రాలు, నాలెడ్జ్ చాలా డెవలప్ అయింది. అందులో చాలా చిన్న పిల్లలు కూడా ఎడ్యుకేషన్లో చాలా షార్ప్ ఉన్నారు, బుద్ధి యొక్క కెపాసిటీ. కానీ ఇంకా అవసరపూర్వకమైన కరెక్ట్ వేలో మనం రాంగ్ రూట్లో కాకుండా దాన్ని సరైన యథార్థ మార్గంలో ఉపయోగించుకుని ఒక మంచి వ్యక్తిత్వాన్ని వికసింప చేసుకునేటువంటి జ్ఞానం ఈ ఆధ్యాత్మిక జ్ఞానం. ఈ ఆధారంతో బుద్ధి ఇంకా తీక్షణ శక్తి పెరుగుతూ ఉంటుంది. ఎలా అయితే మొగ్గ విచ్చుకుంటుందో, విచ్చుకున్న తర్వాత వికసించిన పుష్పం దాని యొక్క సుగంధం అందరికీ ఎలా ఆకర్షిస్తుందో, అలా మన బుద్ధి ఎప్పుడైతే ముడుచుకుపోయి ఉందో ఈ ఆధ్యాత్మిక జ్ఞానం ఆధారంతో వికసిస్తూ మళ్ళీ ఈ ఆధ్యాత్మిక జ్ఞానంతో వికసించిన పుష్పంలా మన చుట్టూ ఒక మంచి సకారాత్మకమైన ఆకర్షణీయమైన వైబ్రేషన్స్ని మనం వ్యాపింప చేయగలుగుతాం. అందుకే ఇప్పుడు భగవంతుని మనం దివ్య బుద్ధి ప్రదాత అని అన్నాం కదా. దివ్య చక్షు విధాత అంటే బుద్ధి నేత్రాన్ని ఇచ్చేవారు పరమాత్మనే. ఈ జ్ఞానం ఆధారంతో మనకి మన బుద్ధి దివ్యత్వంగా మారుతూ ఉంటుంది. పులిపాలు బంగారు పాత్రలోనే నిలబడతాయి అంటారు. ఈ ఆధ్యాత్మిక జ్ఞానం, భగవంతుడిచ్చే జ్ఞానం మన బుద్ధిలో నిలబడాలి అంటే కూడా మన బుద్ధి అనే పాత్ర స్వచ్ఛంగా ఉండాలి. ఇప్పుడు పాలు కూడా చూడండి, మామూలుగా సాధారణంగా పాత్ర సరిగా లేకపోతే మురికి ఉంటే ఇరిగిపోతాయి అంటారు. అలాగే మనం అలాంటి రకరకాల వ్యర్థంతో కూడిన నెగిటివ్తో, నకారాత్మకతో కూడినటువంటి బుద్ధితో భగవంతుని ఆరాధిస్తే, ప్రార్థిస్తే మనం ఏమీ పొందలేం. భగవంతుడి పట్ల ఏకాగ్రతతో, ఆధ్యాత్మికతతో ముందుకి మనం వెళుతూ ఏకాగ్రతలో పొందాలి అంటే కూడా మన బుద్ధి అనే పాత్ర స్వచ్ఛంగా ఉండాలి. అది ఆటోమేటిక్గా ఈ జ్ఞానం వినే కొద్దీ, ఆధ్యాత్మికత వినే కొద్దీ మన బుద్ధి అనే పాత్ర స్వచ్ఛంగా మారుతూ ఉంటుంది. అయితే ఈరోజు మనిషి డే అంతా కష్టపడుతున్నాడు, రకరకాలుగా ఎన్నో రంగాల్లో ముందుకి వృద్ధి కళల్లో వెళ్ళాలి అని, తనని తాను ఏదో సాధించాలి అని రకరకాలుగా కష్టపడుతున్నాడు. కానీ ఎంత కష్టపడినా కానీ ఎక్కడ మనం పదును పెట్టాలో బుద్ధికి అక్కడ మనం టైం ఇవ్వలేకపోతున్నాం. దీనికి ఒక చిన్న ఉదాహరణ. ఒక వ్యక్తి, ఒక చిన్న పిల్లాడు తన బ్రతుకు తెరుగు కోసం రకరకాలుగా అన్ని చోట్ల తిరుగుతూ ఉంటాడు. సరిగా చదువుకోలేదు, తల్లిదండ్రుల్ని కోల్పోయాడు కనుక ఏదైనా దుకాణంలో పని దొరికితే బాగుందని చూస్తూ ఉంటాడు. లాస్ట్కి ఒక జమీందారు దగ్గరికి చేరుకుంటాడు. నాకు ఏదైనా పని ఇప్పించండి జమీందారు గారు అని. అయితే సరే, మన దుకాణంలో రోజు కట్టెలు కొట్టేది ఉంటుంది, అందులో చేరుకో, రోజుకి నువ్వు ఎన్ని కట్టెలు కొడతావో దాన్ని బట్టి నీకు డబ్బులు ఇస్తాను అని చెప్తాడు. అయితే ఆ పిల్లాడు చేరుకుంటాడు పనిలో, రోజువారీలా వస్తూ ఉంటాడు. మొదటి రోజు మంచిగా డే అంతా చాలా ఉదయం నుంచి సాయంకాలం వరకు చాలా ఉత్సాహంగా యాక్టివ్గా చేస్తూ 500 వరకు కట్టెలు కొట్టి పని దగ్గరికి వెళ్ళి 500 తీసుకుంటాడు. అయితే రెండో రోజు కూడా వెళ్తాడు, మూడో రోజు వెళ్తాడు, నాలుగో రోజు అలా కొడుతూ కొంచెం కొంచెం కట్టెలు సంఖ్య తగ్గుతూ ఉంది. ఇది గమనిస్తూ ఉంటాడు జమీందారు. అడుగుతాడనమాట, ఇంకా 4-5 రోజులు, వారం రోజులు అయ్యేసరికి, ఏమైందయ్యా, మొదటి రోజు రెండో రోజుకి చాలా తేడా వచ్చింది, కట్టెల యొక్క సంఖ్య తగ్గడం వచ్చింది, ఏమైంది అంటే, ఏమోనండి నాకు కూడా అర్థం కావట్లేదు, నేను అదే సమయం ఇస్తున్నాను, ఉదయాన్నే పరిగెట్టుకుని వస్తున్నాను, అంతే శ్రమని పెడుతున్నాను, కానీ కట్టెల యొక్క సంఖ్య తగ్గింది అని అంటాడనమాట. సరే పెడుతూ ఉన్నా ఓకే, కానీ ఆ కట్టెలు కొట్టే గొడ్డలికి పదును పెట్టేవా అని అడుగుతాడు. ఆ షార్ప్నెస్ తగ్గిందనుకోండి, మరి కట్టెల సంఖ్య కొన్ని కొట్టగలుగుతాం, శ్రమ ఎక్కువ అవుతుంది కదా. అయితే ఆ పిల్లాడు అప్పుడు, అవునండి, కానీ ఆ గొడ్డలికి పదును పెట్టడానికి నాకు టైం లేదు, రోజు పనిలోకి వచ్చేయడం, తొందరగా చేయడం, మళ్ళీ ఈవినింగ్ అయిపోతుంది, సాయంకాలం అయ్యేసరికి అంటాడు. అలా ఈరోజు మానవ పరిస్థితి కూడా, మనం ఎన్నో సాధించాలి అనుకుంటున్నాం, ఎన్నో రకాలుగా ఆశ పెట్టుకుంటున్నాం, కానీ అనుకున్న విధంగా మనం సాధించలేకపోవడానికి కారణం మనం ఎక్కడ సమయం ఇవ్వాలో అక్కడ సమయం ఇవ్వలేకపోతున్నాం.
ఎప్పుడైతే అంతర్గతంగా మన మానసిక స్థితి, ఇంటర్నల్గా విల్ పవర్, మానసిక స్థైర్యం ఎప్పుడైతే పెంచుకుంటామో, మన బుద్ధికి పదును పెట్టుకునే ఆధ్యాత్మిక చింతనకి సమయం ఇచ్చుకుంటామో, అప్పుడు రోజంతా మీరు పెడుతున్న కష్టానికి ప్రతిఫలం, సాటిస్ఫాక్షన్, సంతృప్తి తప్పనిసరిగా పొందగలుగుతాం. అలా ఈరోజు మనము బుద్ధి కోసం ఆలోచించడం అంటే అక్కడ క్షమతాశక్తి రోజు రోజుకి పదును పెట్టాలి, పెరగాలి అంటే ఇక్కడ మనం ఈ జ్ఞానం వినే కొద్దీ ఆటోమేటిక్గా సూక్ష్మ విషయాల్ని, కనిపించినటువంటి సూక్ష్మ విషయాలు విని ఆలకించే కొద్దీ ఆటోమేటిక్గా బుద్ధి పదునెక్కుతుంది. అందుకే విఘ్నేశ్వరుడికి చూడండి ముఖ్యంగా విశాల బుద్ధి చూపిస్తారు, ఎంతో జ్ఞానాన్ని చాలా లోతుగా. అందుకే చిన్నపిల్లలు, స్కూల్ వాళ్ళు ఎవరైనా సరే ఫస్ట్ వినాయకుడినే గుర్తు చేసుకుంటూ స్వస్తికి పెట్టి ఆయన్నే మొక్కుతారు. విశాల బుద్ధి, ఆ పిల్లలకి మంచి బుద్ధి, విశాల బుద్ధి దొరికితేనే చదువులో కూడా చాలా షార్ప్గా ముందుకు వెళ్ళగలుగుతారు అని. అందుకే వినాయకుడికి బుద్ధి సిద్ధి అని ఇద్దరు భార్యలు ఉన్నట్టుగా చెప్తారు. ఎప్పుడైతే మనకి ఈ విశాలమైన బుద్ధితో ఈ జ్ఞానాన్ని పొందుతామో, ఆధ్యాత్మికతలో విశాల హృదయంతో ధ్యాస పెట్టి ఏకాగ్రంగా రోజువారీలో ఆధ్యాత్మికతకి మనం సమయం ఇచ్చుకుంటామో, మంచి బుద్ధి ఆటోమేటిక్గా ఎక్కడ, ఎప్పుడు, ఎలా నిర్ణయించుకోవాలి. మనకి మనస్సు అనేది రకరకాల ఆలోచన చేస్తూ ఉంటుంది రోజంతా. రోజుకి 70,000 ఆలోచనలో బుద్ధి యొక్క పని నిర్ణయించేది, ఏది చేయాలి ఏది చేయకూడదు అని ఫిల్టర్ చేసి వాటిని సమయ ప్రమాణంగా మళ్ళీ కార్యవ్యవహారాల్లో, యాక్షన్లో తీసుకొచ్చేది, ఫిల్టర్ చేసేది బుద్ధి యొక్క పని. ఈ మనస్సు బుద్ధి ఎప్పుడైతే కమ్యూనికేషన్ కరెక్ట్గా ఉంటుందో అప్పుడు మనం తీసుకునే నిర్ణయాలు సరిగా ఉంటాయి. మరి కొన్ని సందర్భాల్లో ఒక్క సెకండ్లో నిర్ణయం తీసుకోవాలి, లేకపోతే లైఫ్ లాంగ్ బాధపడాల్సి ఉంటుంది. ఆ ఒక్క సెకండ్లో మంచి నిర్ణయం దాని మీదే ఆధారపడి ఉంటుంది. మరి ఆ కరెక్ట్ నిర్ణయం ఎప్పుడు తీసుకోగలుగుతాం? మన బుద్ధి ఎప్పుడైతే సక్రమంగా పనిచేస్తుందో, వ్యర్థ ఆలోచనలు, నెగిటివిటీ, అన్నెసరీ వేస్ట్ థాట్స్ నుంచి ఎప్పుడైతే క్లీన్ అండ్ క్లియర్గా ఉంటుందో మన బుద్ధి, మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతాం. ఏది చేస్తే ఫ్యూచర్లో దీని పరిణామం ఎలాంటిది, ఏది చేయకపోతే మంచిది అని మనం సమయ సందర్భాన్ని బట్టి సరైన నిర్ణయం. కొంతమంది నిర్ణయ శక్తి సరిగా లేక వాళ్ళ బుద్ధి యొక్క సతమతం అవుతూ ఉంటారు. అంటే రకరకాల విచలితమైన ఆలోచనతో సరైన నిర్ణయం లేక తమకి తామే బుద్ధితో సతమతం అవుతారు. ఏది చేయాలి, ఏది చేయకూడదు, వాళ్ళని అడుగుదాం, వీళ్ళని అడుగుదాం, అలా 100 మంది సలహాలు తీసుకుంటారు. అందరి మీద ఆధారపడి డిపెండ్ అవుతూ ఉంటారు. కానీ సరైన నిర్ణయం తీసుకోలేకపోతారు, జీవితాంతం బాధపడుతూ ఉంటారు. కనుక మనం బుద్ధి యొక్క పదును ఎప్పుడైతే కొంచెం ఈ ఆధ్యాత్మిక జ్ఞాన చింతనలో సదుపయోగం చేయడానికి ఉపయోగించుకుంటామో, మనకి మనమే ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా ఇండివిజువల్గా నిర్ణయం తీసుకునే కెపాసిటీ, ఆ శక్తి స్వతహాగా క్షమతా శక్తి పెరుగుతుంది. ఎన్ని విషయాలున్నా వాటిని విశాల బుద్ధితో అవగాహన చేసుకుని, అర్థం చేసుకుని, దాన్ని సమయ ప్రమాణంగా ఏ నిర్ణయంతో ముందుకు వెళ్ళాలి అనేది ఆటోమేటిక్గా మనకే అర్థం అవుతుంది. అందుకోసం మనం చేయాల్సిన విషయం ఏంటంటే, డే అంతట్లో కూడా మనం అన్ని వ్యవహారాలు, కార్యాలు, డ్యూటీ, మనిషికి అన్ని ఎంత అవసరమో ఆ అన్ని అవసరాల్లో ముఖ్యంగా పునాది మనం బుద్ధి. దీనికి ఎప్పుడైతే టైం ఇచ్చుకుంటామో, మనల్ని మనం ఎంత మంచి సన్మార్గంలో ఉపయోగించుకునే విధి విధానాన్ని ఆలోచిస్తామో, తప్పనిసరిగా సరైన నిర్ణయాలతో మంచి కొత్త భవిష్యత్తుని తయారు చేసుకోగలుగుతాం. అలాంటి భవిష్యత్తు నిర్మాణం, నవనిర్మాణం అనేది ఇక్కడ మనం తీసుకునే నిర్ణయం బట్టే ఆధారపడి ఉంటుంది. ఇలాంటి విచక్షణ జ్ఞానం తెలియని కారణంగానే ఈ ఆధ్యాత్మికత అనేది ఆధారం లేని కారణంగా కొన్ని బాహ్యంగా స్థూలంగా కనిపిస్తున్న వాటినే మనం ఇదే సత్యం, ఇదే వాస్తవం, అదే నిజము అనుకుంటూ మనము కొంత విషయాల్లో మూర్ఖంగా ముందుకు వెళ్ళిపోతున్నాం. నలుగురు గుడ్డి వాళ్ళు ఒక ఏనుగును చూడడానికి బయలుదేరారు అంటారు. నలుగురు గుడ్డి వాళ్ళే. వాళ్ళు ఎలా చూస్తారు స్థూలంగా అంటే, ఒకళ్ళు కాళ్ళు పట్టుకుంటారు, ఒకళ్ళు పొట్ట పట్టుకుంటారు, ఒకళ్ళు చెవులు పట్టుకుంటారు, ఒకళ్ళు తోక పట్టుకుంటారు.
కానీ వాళ్ళు ఎవరైతే పట్టుకున్నారో వాళ్ళు ఆ రకంగానే ఊహించుకుంటారు. ఏనుగు యొక్క పొట్ట పట్టుకున్న వాళ్ళు గోడలా ఉంటుంది అంతే అంటాడు, చెవులు పట్టుకున్న వ్యక్తి చేటలా ఉంటుంది అంతే అంటాడు, తోక పట్టుకున్న వ్యక్తి తాడులా ఉంటుంది అని. కానీ ఏనుగు అసలు రూపం వేరు కదా. వాళ్ళు పాపం అందుల కారణంగా వాళ్ళు తాకిన విధంగా ఊహించుకుంటూ వెళ్ళిపోయారు. అలాగే భగవత్ స్వరూపం వేరు, ఆయన సత్యం శివం సుందర్, చాలా గుప్తం, అతి సూక్ష్మమైన జ్యోతిర్బిందు స్వరూపం. మన వాస్తవిక స్వరూపం కూడా అతి సూక్ష్మం, జ్యోతి స్వరూపం. ఇలాంటి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని భగవంతుడు తెలియపరిచేటువంటి ఆయన వాస్తవిక స్వరూపాన్ని గ్రహించడానికి కూడా మన బుద్ధి యొక్క క్షమతా శక్తి కావాలి. అందుకే పరమాత్మ ఇప్పుడు దివ్య బుద్ధిని, ఆయన యొక్క సత్య స్వరూపాన్ని గుర్తించడానికి కూడా దివ్య బుద్ధిని ప్రసాదిస్తున్నారు. అందుకే దివ్య చక్షు విధాత అంటారు. జ్ఞానం అనే దివ్య నేత్రం, ఇది బుద్ధి నేత్రం అంట. బుద్ధి కూడా ఒక నేత్రం లాంటిది. అలాంటి బుద్ధి నేత్రంతో మనం ఇక్కడ ఇదే దివ్య నేత్రం, జ్ఞాన నేత్రం, ఆధ్యాత్మికత శక్తి పరమాత్మ మనకి ఇక్కడ కల్పిస్తున్నారు. ఈ ఆధారంతో మనం ఎన్నో రకాల దూరదర్శం అంటే దూరబుద్ధి అంటారు కదా, మనం భవిష్యత్తుని కూడా పరిణామాన్ని ముందుగా గ్రహించి నిర్ణయాలు తీసుకోగలుగుతాం. అదే విశాల బుద్ధి, దూరదేశం బుద్ధి అంటారన్నమాట. అంటే మనం కళ్ళ ముందు కనిపించకపోయినా కానీ ఈ పరిణామం ఎలా ఉంటుంది, ఏది చేస్తే ఎలా ఉంటుంది, అందుకే అక్కడ దివ్య సాక్షాత్కారం, దివ్య బుద్ధి అంటారన్నమాట. అంటే భవిష్యత్తులో ఏమి అవి కళ్ళ ముందు ఏమి కనిపించు, వాళ్ళకి థర్డ్ నేత్రం అంటారు కదా, థర్డ్ ఐ అంటారు. అట్లా భగవంతుడు మనకి ఇక్కడ అలాంటి ఫోర్త్ సెన్స్ ముందుగానే మనకి ఏది ఎలా జరగబోతుంది అనేది కూడా కొంతమంది చాలా జ్ఞానీలు తెలుసుకోగలుగుతారు. వాళ్ళ భవిష్యత్తు పరిణామం కూడా ఎలా ఉంటుంది, ఏ సమయంలో మనం మృత్యు వస్తుంది, శరీరాన్ని వదిలిపెట్టగలుగుతాను అనేది కూడా తనని తాను గుర్తించగలుగుతారు. అందుకే కొన్ని బర్డ్స్లో కూడా చూడండి, పక్షుల్లో కూడా, మరి ప్రకృతిలో కూడా, పశుపక్షాదుల్లో కూడా తెలుస్తుంది అంటారు. వాటికి విచక్షణ జ్ఞానం ఎందుకు ఉంటుంది, వేరే విషయాల్లో అన్నెసరీగా ఎందులోనూ వాళ్ళది ఎంగేజ్ కాదు కాబట్టి వాళ్ళకి ఒక విచక్షణ జ్ఞానం కరెక్ట్ వేలో ముందు భవిష్యత్తు జరగబోతున్న దూరదర్శన్ కేంద్రం ఆటోమేటిక్గా వాళ్ళకి అర్థమవుతుంది అంటారు. ఏదైనా భూకంపం రాబోతుందన్నా, సముద్రంలో ఏదైనా అలాంటి సునామీ రాబోతున్నా కానీ కొన్ని ముందుగానే బయటకు వచ్చి దూరంగా వెళ్ళిపోతాయి అని చెప్తారు. అలా మనకి ఇక్కడ ఈ జ్ఞానం ఎప్పుడైతే లోతుగా వెళ్తామో, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని గుర్తిస్తామో, మన బుద్ధి ప్లెయిన్ అవుతూ ఉంటుంది, క్లీన్ అండ్ క్లియర్ అవుతూ ఉంటుంది. గత విషయాల్లో, అన్నెసరీ వ్యర్థ విషయాల్లో ఎలాంటి మురికి చెత్త అనేది లేకుండా ఉంటుంది. కాబట్టి మనకి ఒక ప్లెయిన్ పేపర్లో ఎలా చిన్న డాట్ పెట్టుకొని స్పష్టంగా కనిపిస్తుందో, అలా మనం ఒక నిర్మానుష్యంగా ఉన్న వాటర్లో మన ప్రతిబింబాన్ని ఎలా స్పష్టంగా చూసుకోగలుగుతామో, ఈ బుద్ధి అనే నేత్రంతో భగవత్ స్వరూపాన్ని, మన భవిష్య పరిణామాన్ని అన్ని రకాలుగా స్పష్టంగా గుర్తించగలుగుతాం. కొన్ని సమయ సందర్భాల్లో వచ్చే పరిస్థితుల్ని కూడా గత కర్మల గుహ్యగతిని అనుసరించి గ్రహించి మనం ఫుల్ స్టాప్ పెట్టగలుగుతాం. ఎందుకు ఇలా జరిగింది, వాళ్ళు ఎందుకు ఇలా చేస్తున్నారు, వాళ్ళు ఇలా ఎందుకు ఉంది అని మనం కొన్ని విషయాల్లో సతమతం కాకుండా ఈ జ్ఞాపకం అంటే విచక్షణ జ్ఞానం ఆధారంతో కరెక్ట్గా సమయ సందర్భంగా వాటిని ఫుల్ స్టాప్ పెట్టగలుగుతాం. అన్ని విధాలుగా మనం పరిశీలన చేస్తే బుద్ధి షార్ప్నెస్, మనకి గుణగ్రాహకత శక్తి అనండి, నిర్ణయ శక్తి, ఇవన్నీ రకాలుగా మనకి ప్రాప్తి లభించేది ఆధ్యాత్మిక జ్ఞాన చింతనతోటే. కనుక ఈ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని మనం ఎంత మనన చింతన చేస్తామో, లోతులో మనన చింతనం అంటే ఒక మజ్జిగని ఎంత చిలికితే కూడా వెన్న వస్తుందో, అలాగే ఒక రెండు పాయింట్స్ భగవంతుడి నుంచి విన్నా కానీ దాని యొక్క సాధన లోతులోకి వెళ్ళి విశాలంగా మనం మనన చింతన చేయడంతో ఆటోమేటిక్గా చాలా బుద్ధి పదునెక్కుతుంది. అంటే చాలా సూక్ష్మ తెలియని ఎన్నో రహస్యాల్ని గ్రహించగలిగి జ్ఞాపక శక్తి పెరుగుతుంది, మనలో ఏకాగ్రత, జ్ఞాపక శక్తి పెరుగుతుంది. అందుకే ఇక్కడ మనకి రాజయోగిని జానకి దాదీజీ ఆదర్శవంతమైన వారు. మనకి ఆమె 104 ఏజ్లో కూడా
ఎలాంటి పాయింట్స్నైనా సరే చాలా యాక్యురేట్గా చెప్పగలిగేవారు. అంటే జ్ఞాపక శక్తి, వారిలో ఉన్న ఏకాగ్రత శక్తి ఎలా వచ్చింది అంటే వాళ్ళు మనన చింతన చేసేవారు. ఈ జ్ఞానాన్ని, భగవంతుడు చెప్పినటువంటి జ్ఞానం యొక్క సారాన్ని ఎప్పుడు ఏకాంతంలో కొంచెం టైం దొరికినా కానీ దాన్ని రిమైండ్ చేసుకునేవారు. పదే పదే ఆ పాయింట్స్ని లోతులోకి వెళ్ళి ఇప్పటి వరకు ఉన్న రకరకాల ఘట్టాల్లో, సమస్యల్లో, కథల, పురాణాల్లో, వేదాల్లో చెప్పినటువంటి విషయాన్ని కంపేర్ చేస్తూ దాని యొక్క లోతులోకి వెళ్ళి దీని యొక్క సత్య అసత్య రహస్యం ఎలాంటిది, దీని అంతరార్థం ఇది, అందుకే మనకి ఇలా చెప్పారు అని ప్రతి విషయాన్ని ఆ లోతులోకి వెళ్ళి మనన చింతన చేయడంతో వాళ్ళ యొక్క మెమరీ పవర్, చాలా జ్ఞాపక శక్తి పెరుగుతూ వచ్చింది. అందుకే చాలా షార్ప్నెస్ ఉండేది అన్నమాట. అలా మనకి ఇక్కడ విచార సాగర మంతనము అంటారు. అక్కడ కూడా మరి ఆ విచార సాగర మంతన చేయడంతో క్షీరసాగర మంతనలో ఫస్ట్ అక్కడ విషం పుట్టింది, తర్వాత కలుషం పుట్టింది, లక్ష్మి పుట్టింది అని చూపిస్తారు కదా. అంటే ఎప్పుడైతే భగవంతుడు ఇచ్చేటువంటి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని మనన చింతన చేస్తామో మనలో ఉండేటువంటి ఏదైతే నెగిటివిటీ, విషం లాంటిది, ఇలాంటి పాయిజన్ విషం ఏదైతే మనల్ని ఇప్పటి వరకు పతనం చేస్తూ వచ్చిందో ఈ చెడు అనేది గ్రహించి దాన్ని మనం బయటికి తీసేయగలుగుతాం. తర్వాత ఈ జ్ఞానం అనే కలుషం అంటే ఇంకా మనలో ఒక అమృత భాండంలాగా ఈ జ్ఞానం మనలో పెరుగుతూ ఉంటుంది. అక్కడ అమృత భాండం వచ్చినట్టుగా చెప్తారు కదా. ఈ జ్ఞానం అమృతం లాంటిది. మనన శక్తితోటే మనం మంచిని గ్రహించి జ్ఞానం లోతులోకి వెళ్ళి అమృత భాండం లాంటి ఈ కొత్త కొత్త క్రియేటివిటీ, సృజనాత్మకత శక్తిని కూడా పెంచుకోగలుగుతాం. మనం రోజు చేసే వ్యవహారంలో, పనుల్లో, సాధారణ పనుల్లో, రొటీన్ వర్క్లో కూడా ఇంకా కొత్తదనం, క్రియేటివిటీ ఎలా చేయాలి అనేది కూడా మనకి సృజనాత్మకత శక్తి పెరుగుతుంది, ఏకాగ్రత శక్తి పెరుగుతుంది. తిరిగి చాలా కనిపించని సూక్ష్మ రహస్యాల్ని గ్రహించేటువంటి శక్తి పెరుగుతుంది. దేని ద్వారా అంటే ఆధ్యాత్మిక జ్ఞానం ద్వారానే. కనుక ప్రతి ఒక్కరికి ఈరోజు సామాన్య ప్రజల నుండి, భక్తుల నుండి, ఎలాంటి ఫీల్డ్లో బిజీ లైఫ్లో ఉన్న వాళ్ళైనా సరే వాళ్ళ కార్యాల్లో నైపుణ్యంగా పర్ఫెక్ట్గా ముందుకు వెళ్ళాలి అంటే ఈ ఆధ్యాత్మిక సాధన చాలా అవసరం. దీంతోటే మనం బ్రెయిన్ షార్ప్నెస్, బుద్ధి పదునెక్కుతుంది. ఎన్నో విషయాల్ని మనం ముందుగానే గ్రహించి వాటి యొక్క నిర్ణయాలు తీసుకుని ముందుకు వెళ్ళగలుగుతాం. మన భవిష్య నిర్మాణం మంచిగా మన చేత్తో మనం తయారు చేసుకోగలుగుతాం. కనుక ఈరోజు ఎపిసోడ్లో మనం ముఖ్యంగా బుద్ధి యొక్క క్షమతా శక్తిని ఎలా పెంచుకోవాలి అనే అద్భుత అంశాన్ని తెలుసుకున్నాం. తర్వాత నెక్స్ట్ ఎపిసోడ్లో మీ ముందుకి ఒక మంచి అద్భుతమైన అంశంతో వస్తాం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.